Why people really love technology? An interview with Genevieve Bell. Who is the writer? Alexis C. Madrigal, మనకి రైటరు. ఎవరు ద రైటర్ చూసుకోండి. Alexis C. Madrigal, 1982, is an American journalist. He is currently the Silicon Valley Bureau Chief for Fusion and he was a senior editor at Atlantic. ఇక్కడ అలెక్సిస్ సి మ్యాడ్రిగల్ అనేటటువంటి ఈయన 1982లో ఈయన ఒక జర్నలిస్ట్గా పనిచేయడం, అప్పటి నుంచి జర్నలిస్ట్గా ఈయన 1982లో పుట్టడం జరిగింది. అలాగే ఈయన అమెరికాకు చెందినటువంటి జర్నలిస్ట్ అన్నమాట. అలాగే కరెంట్లీ ప్రస్తుతం ఈయన సిలికాన్ వ్యాలీ బ్యూరో యొక్క చీఫ్ ఫర్ ఫ్యూజన్కి ఈయన చీఫ్గా వర్క్ చేయడం. అలాగే హీ వాజ్ ఏ సీనియర్ ఎడిటర్, అంటే చాలా సీనియర్ ఎడిటర్ట ద అట్లాంటిక్ అనేటటువంటి ఒక మ్యాగజైన్కి సీనియర్ ఎడిటర్గా పనిచేయడం అనేది జరిగింది. ద ప్రెజెంట్ పీస్ వై పీపుల్ లవ్ టెక్నాలజీ ఈజ్ అన్ ఇంటర్వ్యూ ఆఫ్ అలెక్సిస్ సి మ్యాడ్రిగల్ విత్ జెనెవివ్ బెల్ హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇంటెల్ కార్పొరేషన్. ఇందుకే ఈ వై పీపుల్ లవ్ టెక్నాలజీ అనేది ఒక ఇంటర్వ్యూ చేశారట. ఎవరిని ఇంటర్వ్యూ చేశారు అని అంటే మనకి అలెక్సిస్ సి మ్యాడ్రిగల్ అనేటటువంటి ఈమె ఇక్కడ ఉండేటటువంటి జెనెవివ్ బెల్ అనేటటువంటి వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఇంటర్వ్యూ. ఇందుకే జెనెవివ్ బెల్ ఎవరు అని అంటే ఇంటెల్ కార్పొరేషన్లో ఉండేటటువంటి దీనికి చెందినటువంటి వ్యక్తి. Bell has shared her opinions on how technology is changing the world. ఈ అలెక్సిస్ సి మ్యాడ్రిగల్ చేసినటువంటి ఇంటర్వ్యూలో మనకి ఏం చెప్పారు బెల్ అనేది చూసుకుంటే కనుక తన యొక్క ఒపీనియన్స్ టెక్నాలజీ గురించి తన యొక్క ఒపీనియన్స్ని షేర్ చేయడం అనేది జరిగింది. ఎందుకని ప్రపంచాన్ని టెక్నాలజీ అనేది చాలా మార్చేయడం జరిగింది. నిజంగానే మనం ఈరోజు టెక్నాలజీని ఇష్టపడినంతగా ఇంకా దేన్ని ఇష్టపడలేదు. ఎందుకంటే మనం ప్రతి పని కూడా చాలా సులువుగా అయిపోవాలంటే టెక్నాలజీని యూజ్ చేసుకుని మనం మన పనులన్నీ కూడా సులువుగా చేసుకుంటున్నాం కనుక. అకార్డింగ్ టు హర్ 44% to 45% ఆఫ్ ఉమెన్ ఆర్ యూజింగ్ ద ఇంటర్నెట్ అక్రాస్ ద వరల్డ్. మరి ఆమె ప్రకారం ప్రపంచం మొత్తం మీద 44% నుంచి 45% పీపుల్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ప్రపంచం మొత్తం మీద వీళ్ళందరూ కూడా ఏం ఉపయోగిస్తున్నారు, ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. దానిలో మనకి ఇన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లైక్ ఫేస్బుక్ 17% మోర్ టైమ్ ఆన్లైన్ దెన్ మెన్ ఏ మంత్. మరి ఇక్కడ ఏం చేస్తున్నారట, సోషల్ నెట్వర్కింగ్లో ఫేస్బుక్లో మరి ఉమెన్ అనేవాళ్ళు మెన్ కంటే కూడా 17% ఎక్కువ టైంని గడుపుతున్నారట. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ టైంని ఇంటర్నెట్లో గడుపుతున్నారు. ద కాలేజ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆర్ ఈ రీడర్స్ వితౌట్ సోషల్ నెట్వర్క్ సైట్స్లో ఇలాంటి వాటిలో 17% తీసుకుంటున్నారు. ద కాలేజ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆర్ ఈ రీడర్స్ వితౌట్ స్పెండింగ్ దే ఆర్ యూజింగ్ ద గ్యాడ్జెట్స్ ఫర్ social communication, downloading information and even uploading information. Smartphones data is being used by the women for talking, texting and using location based services అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ. మరి కాలేజ్లో ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఏం చేస్తున్నారట, ఈ రీడింగ్ తోటి వాళ్ళ యొక్క టైం అంతటిని గడుపుతున్నారు. ఇంకా ఈ టైంని ఇంకా ఎలా గడుపుతున్నారంటే యూజింగ్ గ్యాడ్జెట్స్, అంటే మీకు ఉండేటటువంటి ఎలక్ట్రికల్ పరికరణాన్ని కూడా మనం ఏమంటామంటే గ్యాడ్జెట్స్ అని అంటూ ఉంటాము. ఎందుకు ఈ గ్యాడ్జెట్స్ని ఉపయోగిస్తున్నారు అనేది చూసుకుంటే కనుక మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ని సోషల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అలాగే అప్లోడ్ చేయడానికి కూడా మనం స్మార్ట్ ఫోన్స్ని ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. మరి ఇంకా మనం ఏం చేస్తున్నాం, టాకింగ్ చేస్తున్నాం, ఏదైనా టెక్స్ట్లో అయ్యి టైప్ చేసుకోవాలంటే టైప్ చేసుకుంటున్నాం. అలాగే ఎక్కడైనా డేటా బేస్డ్ సర్వీసెస్ ఏమైనా ఉంటే వాటిని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకని నిజంగానే మనకి రియల్లీ లవ్ పీపుల్ టెక్నాలజీ అన్నిటికీ ఉపయోగపడుతుంది కనుక మనం టెక్నాలజీని ఇష్టపడుతున్నాం. Bell is happy to state that people in their 40s and 50s and 60s are using computer technology and their number is increasing.
మరి ఇక్కడ చెప్పేటటువంటి విషయం అంటే 40 years 50 years అలాగే 60 yearsలో ఉన్న వాళ్ళు కూడా టెక్నాలజీని ఏం చేస్తున్నారు, యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఈ యూజ్ చేసేటటువంటి నెంబర్ అలా పెరుగుతూనే ఉంది, అంతేకాని తగ్గడం అనేది ఏం లేదు. షీ వెల్కమ్స్ ఇట్, అందుకని దాన్ని ఆహ్వానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఎందుకంటే మంచి మార్పు, బాగా అందరూ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారని చెప్పి. ద పీపుల్ ఆర్ హ్యాపీలీ యూజింగ్ ఫేస్బుక్ టు స్పీక్ టు దేర్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ టు సీ దేర్ ఫొటోస్. మామూలుగా ఓల్డ్ పీపుల్ అయితే కొంతమంది ఇక్కడ ఉండి వాళ్ళు పిల్లలు అది ఎక్కడుంటారు, ఫారెన్లో అది ఉండి అలా ఉండడం జరిగితే ఏమవుతుందంటే వాళ్ళ పిల్లల్ని చూడాలని అనుకుంటే ఏం చూస్తారు, ఫేస్బుక్లోనో లేకపోతే ట్విట్టర్లోనో ఇలాంటి వాటిలో వాళ్ళని చూసుకుని ఆనందిస్తున్నారు. అంటే వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళని డైరెక్ట్గా ఉన్నట్టుగా చూడగలుగుతున్నారు కాబట్టి అందుకని వాళ్ళని చూసి ఆనందిస్తున్నారు. దే డూ ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీస్ యాజ్ ఇట్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు గో టు ద బ్యాంక్. మరి ఇంకో విషయం ఏంటి, ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని చేసుకుంటున్నాం. ఎందుకని బ్యాంక్ వెళ్ళి గంటలు క్యూలో నిలబడి టైం అంతటిని వేస్ట్ చేసుకునే కంటే కూడా ఆన్లైన్ సర్వీసే బెటరు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి, కరోనా పరిస్థితులు ఎక్కువ జనం ఉంటే వెళ్ళాము, మనం అక్కడ నిలబడి వెయిట్ చేస్తే ఏమొస్తుందో తెలియదు. అందుకని ఏం చేస్తాం, మనం చక్కగా ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడం బ్యాంక్ కంటే కూడా మనకి సేఫ్. దే కన్సల్ట్ ఆన్లైన్ మెడికల్ ఇన్ఫర్మేషన్ సైట్స్ అండ్ ఈవెన్ డాక్టర్స్ అండ్ గెట్ ట్రీట్మెంట్. ఇక్కడ కరోనా వచ్చాక ఏం చేస్తున్నారు, ట్రీట్మెంటు మీ ఊర్లో కరోనా ఉందండి, అయితే మా హాస్పిటల్కి రావద్దు, మీరు అక్కడే ఫోన్లోంచి అపాయింట్మెంట్ ఇస్తాము, డబ్బులు పే చేసేస్తే వెంటనే మీకు ప్రిస్క్రిప్షను పంపించేస్తామని చెప్పి మనకి ఇచ్చేయడం అనేది జరుగుతుంది. అందుకని ఇప్పుడు మెడికల్ సర్వీసెస్ డాక్టర్స్ కూడా ఈ విధంగానే చేస్తున్నారు. అందుకని ఈ రకంగా కూడా మనం టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా దే హ్యాపీలీ రీడ్ బుక్స్ ఎట్ హోమ్. ఇన్ జపాన్ ఓల్డ్ పీపుల్ ఆర్ యూజింగ్ రోబోట్స్ టు క్లీన్ ద హోమ్స్ అండ్ లిమిటెడ్ సర్వీసెస్. ఇంకా ఏం చేస్తున్నారట ఇక్కడ, ఓకే, దే కెన్ ఆర్డర్ మెడిసిన్స్ ఆన్లైన్ త్రూ ఆన్లైన్ పేమెంట్. మరి మెడిసిన్స్ కూడా ఆన్లైన్ పేమెంటే, మనకి ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తే ఇంటికి మనకి కొరియర్ అనేది వచ్చేస్తుంది. దే హ్యాపీలీ రీడ్ యూ బుక్స్ ఎట్ హోమ్. ఇన్ జపాన్ ఓల్డ్ పీపుల్ ఆర్ యూజింగ్ రోబోట్స్ టు క్లీన్ ద హోమ్స్ అండ్ లిమిటెడ్ సర్వీస్. మరి ఇక్కడ కొంతమంది అయితే జపాన్లో ఏం చేస్తున్నారట, వాళ్ళకి ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి రోబోట్స్ని పెట్టుకున్నారంటే ఇక్కడ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ ఆర్ ఏ గిఫ్ట్ ఫర్ ద ఓల్డ్ పీపుల్ ఈవెన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా. మరి డెవలపింగ్ కంట్రీ, మనది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం, ఇలాంటి దేశాల్లో మనకి స్మార్ట్ ఫోన్ యొక్క యూజ్ చాలా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. థర్డ్లో చూడండి, Bell says that the world is moving towards dematerialization in business, reading and money with the help of debit or credit cards. మరి ఇక్కడ మన బిజినెస్ ఎలా తయారైంది, డీమాటీరియలైజేషన్ అంటే మనకి సీక్రెట్స్ ఏం లేవు. మనకి ఇక్కడ ఏదో ఒక విషయాన్ని కనిపెట్టేసి మనం దాన్ని నెట్లో అప్లోడ్ చేస్తే దాని యొక్క ఫార్ములాని చూసి ఏ దేశం వాడైనా సరే దాన్ని మళ్ళీ తయారు చేసుకోవచ్చు. అంటే కొన్నిటికి ఉంటాయి పేటెంట్ రైట్స్ అయ్యి, కొన్నిటికి అయితే మాత్రం లేవు. అంటే అన్నిటికీ సీక్రెట్లు ఉండాలి, ఇలాంటి కోడ్లు ఉండాలి. ఇలాంటి కొన్ని అన్నీ కూడా నాకు వచ్చింది నేను తయారు చేసినట్లు పెడితే వాడి దేశం వాడికి వచ్చింది ఆర్డర్ చేసింది పెడతాడు. అంటే అన్నీ ఇచ్చారు. అలాగని కొన్ని రకాలు ఉంటాయి, కొన్ని సెక్యూరిటీ పర్పస్లో అలాంటివి ఎవరు. మరి బిజినెస్లో రీడింగ్లో కూడా మనకి ఇదే పద్ధతిని చేస్తున్నారు. మనీ హెల్ప్ అయితే ఏం చేస్తున్నాం, డెబిట్ కార్డును కానీ క్రెడిట్ కార్డును కానీ మనీని తీసుకోవడానికి ఉపయోగిస్తున్నాం. వీ కెన్ ఆల్సో యాడ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ స్పీచెస్, మ్యూజిక్, మూవీస్, బుక్స్, ఫొటోస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్. అయితే మనం చాలా విషయాల్ని షేర్ చేసుకుంటున్నాం ఇంటర్నెట్ ద్వారా. ఏంటవి, స్పీచెస్ అవ్వచ్చు, లేదా మ్యూజిక్ కానీ, మూవీస్ కానీ, బుక్స్ కానీ, ఫొటోస్ కానీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ, వీటన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఎలాంటి మెటీరియల్స్, ఒక బుక్ ఉండాలి దీనికి ఇంకోటి ఉండాలి అని లేదు. అన్నిటికీ మ్యూజిక్ కావాలన్నా మనం స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ఏదైనా బుక్ చూసుకోవాలన్నా మనకి ఇంటర్నెట్ ఉంటే దీంట్లోనే చూసుకోవచ్చు. అందుకే అన్ని రకాలుగా ఫొటోస్కి ఉపయోగపడుతుంది, బుక్స్కి ఉపయోగపడుతుంది, మ్యూజిక్కి ఉపయోగపడుతుంది, అన్ని మెటీరియల్కి ఉపయోగపడుతుంది. షీ సేస్ దట్ ద ఇంటర్నెట్ ఈజ్ నాట్ యుబిక్విటస్ అండ్ చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. అయితే ఏం చెప్తున్నారంటే ఇంటర్నెట్ ఈజ్ నాట్ యుబిక్విటస్ అంటే నాట్ ప్రజెంట్, అంటే ప్రతి చోట కూడా
ఒకేలాగా ఉండదు ఇంటర్నెట్. కొన్ని ప్లేసెస్కి వెళ్తే మనకి ఇంటర్నెట్ అనేది రాదు. అంటే ప్లేస్ నుంచి ప్లేస్కి మారేటప్పటికి దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కంపల్సరీ మారిపోతూ ఉంటాయి. ఎలా మారుతున్నాయి ఏంటి అనేది చూసుకుంటే దేర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్ ఇన్ ద ఇంటర్నెట్ అక్రాస్ ద వరల్డ్ విత్ డిఫరెంట్ రూల్స్, రెగ్యులేషన్స్, స్పీడ్, ప్యాకేజ్ అండ్ పేమెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అమెరికా. మరి ఇక్కడ దేశానికి కూడా మనకి మారిపోతూ ఉంటుంది. ఎందుకు బ్రాండ్కి కూడా మారిపోతూ ఉంటుంది. వీటి యొక్క కాస్ట్ అదిని లిమిటెడా అన్లిమిటెడా లేదా ఎంత జీబీ, ఎన్ని జీబీ అయితే ఇంత అని చెప్పి మనకి అంతా కూడా ప్యాకేజ్ ఆడు రూల్స్ ప్రకారమే వాడు మనకి ప్రొవైడ్ చేస్తాడు. ఇక్కడ ఉండేటటువంటి కొన్ని ఇంటర్నెట్ సర్వీసెస్ ఒక్కొక్కడు ఒక్కో రకంగా చార్జ్ చేస్తాడు. జియో ఒక రకంగా, ఇంకొకటి ఇంకో రకంగా మీకు ఛార్జింగ్ అది డబ్బులు అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి అమెరికాతో పోల్చి చూసుకుంటే మనకి ఈ పేమెంట్స్లో చాలా తేడా ఉందట. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ సింగపూర్ ఈ దేశాల్లో అన్నీ చూసుకుంటే ఒక్కొక్క దేశానికి చాలా డిఫరెన్సెస్ అన్నీ ఉండడం అనేది జరిగింది. పేమెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అకార్డింగ్ టు బెల్ దేర్ షుడ్ బి నో అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద కిచెన్. ఇంకా ఏం చెప్తున్నారంటే మనకు సలహా, ఇంకా అన్ని చోట్ల మీరు టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు కదా, మరి కిచెన్లో కూడా వంట చేసుకోవడానికి కూడా టెక్నాలజీని ఉపయోగించుకుందాం అనుకుంటున్నారేమో. మీరు వంటగదిలో మాత్రం మీరు టెక్నాలజీని ఉపయోగించుకోకండి దయించి అని చెప్పి చెప్తుంది. షీ కోటెడ్ ద హనీవెల్ కిచెన్ కంప్యూటర్ ఆఫ్ 1960s. ఒకవేళ ఆమె కిచెన్లో ఉపయోగించుకునేది హనీవెల్ టెక్నాలజీ అనేటటువంటి 1960s నుంచి ఉపయోగించేటటువంటి ఒక టెక్నాలజీ. షీ ఫెల్ట్ దట్ యూజింగ్ ఐప్యాడ్ ద కిచెన్ వాజ్ అబ్జర్వ్డ్. మనకి ఈ ఐప్యాడ్ని ఉపయోగించి అంటే ఏదో పలానా వంటకం రాలేదు, దాన్ని ఏం చేద్దాం అనుకుంటారు, వెంటనే నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఈ వంటకాన్ని ఎలా చేయాలి అని చెప్పి కొట్టేసి చేస్తారనుకోండి, అది సక్సెస్ అవుతే అవుతుంది, అవ్వకపోతే మనమే తినాలి అది. అందుకని మనకి అంతగా ఉపయోగించొద్దు అని చెప్పి చెప్తున్నాడు. కంప్యూటరైజ్డ్ కిచెన్స్ ఆర్ బియాండ్ ద హ్యూమన్ థాట్. మరి మనిషి యొక్క ఆలోచనకి అతీతమైనవి కంప్యూటరైజ్డ్ కిచెన్స్ అని చెప్తున్నారు. షీ వాంట్స్ టు సే దట్ సర్టెన్ ఏరియాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ షుడ్ బి అవే ఫ్రమ్ టెక్నాలజీ నాన్ అడాప్షన్. అంటే కొన్ని ఏరియాస్లో మీరు ఈ టెక్నాలజీని ఉపయోగించకుండా ఉండడమే మనకి మంచిది. ఈ టెక్నాలజీని ఉపయోగించడం అనేది అంత మంచిది కాదు కిచెన్స్ అలాంటి చోట్ల. ఎందుకంటే ఒకటి చేయబోయి ఒకటి వేస్తే దానికి చాలా తేడాగా ఉంటుంది. అందుకని అలాంటి పనులు చేయకండి అని చెప్పి చెప్తున్నారు.